హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మిగిలిపోయిన ఇడ్లీలతోటి ఇడ్లీ తాలింపు చేశానండి. చాలా ఈజీ రెసిపీ. ఒకసారి చూసేయండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇడ్లీ తాలింపు కోసమే అండి. మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీలు ఇలా కొన్ని కూరగాయలని కట్ చేసుకోవాలి. ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అండ్ క్యారెట్, కరివేపాకు, జీలకర్ర వీటితోటి తాలింపండి. ఎలా చేస్తానో చూద్దాం. ఇడ్లీ ఫ్రైకి అయితే అండి 1 టీ స్పూన్ అంతా ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, కొన్ని ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, గార్లిక్ సన్నగా కట్ చేసుకోవాలి. అల్లం సన్నగా కట్ చేసుకున్నది, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది. ఇలా ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ సాస్ అండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా 1-2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, మన ఇడ్లీ ఫ్రై రెసిపీ రెడీ. చూడండి, ఇడ్లీ ఫ్రై అండి రెడీ అయిపోయింది. ఈజీ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.